పదే పదే ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అని చెప్తాము. సో మోర్ దెన్ 2 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టినా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది పదే పదే జరుగుతుంది అంటే దాన్ని రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అని చెప్తాము. సో వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఉండడం అనేది 35 కన్నా ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. సో మోర్ దెన్ 35 ఇయర్స్ ప్రెగ్నెన్సీ అనేది ఒకటే ఐవీఎఫ్ సైకిల్లో రాకపోవచ్చు. రెండోది క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో ఎగ్ క్వాలిటీ అనేది ఏఎంహెచ్ తక్కువ ఉన్నా, నీటి బుడగలు ఉన్నా, వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ అని మనకు అనిపించవచ్చు. అలాగే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నా, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నా ఇట్లాంటి కారణాల వల్ల స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ మంచి లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఎంబ్రియో క్వాలిటీ ఇన్ ద సెన్స్ జెనెటిక్స్. సో జెనెటిక్ టెస్టింగ్, ఇప్పుడు మనం పెట్టే ఎంబ్రియో జెనెటికలీ కరెక్ట్ అనేది మనకు తెలియదు. చూడ్డానికి ఎంబ్రియో చక్కగా ఉండొచ్చు, కానీ లోపల క్రోమోసోమ్స్ దాన్ని కరెక్ట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. దీన్ని రెక్టిఫై చేయడానికి పీజీటీఏ టెస్ట్ అనేది, పీజీటీఏ టెస్టెడ్ ఎంబ్రియోస్ అనుకోండి, అది పెడితే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో పీజీటీఏ టెస్టెడ్ కానీ ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఫెయిలియర్ అనేది ఎక్కువ ఉండొచ్చు. అది కాకుండా ఒకవేళ గర్భసంచికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సో గర్భసంచిలో షేప్ కరెక్ట్ ఉండకపోవడము, అడ్డు ఏమైనా రావడము, సెప్టమ్ ఏమైనా పెరగడము, లేదా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండడము, పాలిప్ ఏమైనా చిన్న పుల్పిరి ఏమైనా మిస్ అవ్వడం, సో పుల్పిరి పెరగడం వల్ల, ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల, వీటి వల్ల రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే ప్రెగ్నెన్సీ అతుక్కోకపోవడం అనేది జరుగుతుంది. అది కాకుండా ఎండోమెట్రియం, సో ప్రెగ్నెన్సీ అతికేది పొరలో ప్రాబ్లం ఉంది. సో పొరలో బేబీని పెట్టినా పొరలో కూర్చోకపోవడం, పొర దాన్ని కరెక్ట్గా రిసీవ్ చేయకపోవడం, సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ప్రాబ్లం ఉన్న ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో ఐవీఎఫ్ సైకిల్లో బేబీని అక్కడ పెట్టినా బేబీ అతుక్కోకపోవడం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. సో ఇఫ్ ప్రాపర్ వాటర్ తీసుకోవట్లేదు, అలాంగ్ విత్ ఐవీఎఫ్ దెర్ ఆర్ సమ్ చేంజెస్ ఈవెన్ పర్సన్ వైజ్ చేసుకోవాలి. సో ఒబిసిటీ అంటే బిఎంఐ కరెక్ట్ ఉండకపోవడం, బాగా ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఉండడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గియాలి, ఫుడ్ కరెక్ట్ తీసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద కాసెస్. పదే పదే ఐవీఎఫ్ ఫెయిలియర్ జరుగుతుందంటే దీస్ ఆర్ ద మెయిన్ కాసెస్. ఇంకొకటి ఏంటిదంటే ఇమ్యూనాలజీ. సో మన మీ ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టేటప్పుడు గర్భసంచి దాన్ని ఫారెన్ బాడీలా భావించి ఎంబ్రియోని బ్లడ్లోని పదార్థాలే వచ్చి నాశనం చేస్తుంది. దీన్ని ఇమ్యూనాలజికల్ ప్రాబ్లం అని చెప్తాము. సో వీటన్నిటి వల్ల కొన్నిసార్లు రికరెంట్గా ఫెయిలియర్ అవ్వచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటిది అంటే ఫస్ట్ థింగ్ వేరే ఏమైనా కాజెస్ ఉన్నాయా చూసుకోవడం, ఎంబ్రియోని సరిదిద్దడము, కొన్నిసార్లు డోనర్ ఎంబ్రియో అనేది మీకు చెప్పొచ్చు. అలాగే హిస్టోస్కోపీ చేసి గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసి అది కరెక్షన్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అవన్నీ మీరు మాడిఫై చేసుకునేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటే ఇమ్యునాలజికల్ డ్రగ్స్ ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఎవ్రీథింగ్ డజంట్ వర్క్ అప్పుడు జెనెటిక్ మెటీరియల్ మార్చడము, సో డోనర్కి వెళ్ళడము ఇట్లాంటివి చెప్తూ ఉంటాము. ఇవన్నీ కరెక్ట్ చేస్తూ ఉంటే పదే పదే ఐవీఎఫ్ ఫెయిలియర్ ఉన్న నెక్స్ట్ టైంకి అది పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈరోజు మనం సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది, ఏ సైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఇన్ఫర్టిలిటీలో ఆడవాళ్ళలో ఉన్న సిమ్టమ్స్ ఏమై ఉండొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లీడింగ్. సో పీరియడ్ కరెక్ట్గా రాకపోవడం, నెలకి రాకపోవడం, తొందరగా రావడం లేదా లేట్ రావడం, వచ్చినప్పుడు బ్లీడింగ్ బాగా ఎక్కువ అవ్వడం, ఇవన్నీ ఇన్ఫర్టిలిటీకి సంకేతాలు ఉండొచ్చు. సో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఎప్పుడు రావచ్చు అంటే పీసీఓ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే నీటి బుడగల ప్రాబ్లం ఉన్నా, లేకపోతే హెవీ బ్లీడింగ్ అడ్నోమయోసిస్ అప్పుడు రావచ్చు, పాలిప్ ఉంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. సో ఈ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇన్ఫర్టిలిటీ అనేది ఇందులో ఉండొచ్చు. నెక్స్ట్ పెయిన్ ఉండడం, పీరియడ్ అప్పుడు పెయిన్ ఉండడం, డిస్మెనోరియా అని చెప్తాము. సో ఇంతకుముందు లేని పెయిన్ ఇప్పుడు సడన్గా అపియర్ అయ్యింది, పీరియడ్ అప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది,
ఇవన్నీ ఎండోమెట్రియోసిస్, అడెనోమయోసిస్లో కనిపిస్తుంది. పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉండడం. సో పీరియడ్ తర్వాత కూడా మధ్య మధ్యలో కడుపు నొప్పి బాగా అనిపించడం. ఇది యూజువల్లీ ట్యూబల్ ప్రాబ్లమ్, హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ట్యూబ్లో నీరు నిండడం, వీటి వల్ల ఉంటుంది. అండ్ గర్భసంచి పచ్చవడం అని చెప్తాం కదా, పిఐడి. సో ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా పెయిన్ అనేది పీరియడ్ టైంలో కాకుండా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. ఇంకొకటి కలిసేటప్పుడు నొప్పి ఉండడం. ఎండోమెట్రియోసిస్లో ఈ టైప్ ఆఫ్ పెయిన్ రావచ్చు. నెక్స్ట్ ఫైబ్రాయిడ్ ఉండడం. ఫైబ్రాయిడ్లో సేమ్ బ్లీడింగ్ ఎక్కువ ఉండడము, పుల్పిరిలో బ్లీడింగ్ ఎక్కువ ఉండడం, పెయిన్ రావడం అండ్ నెలసరికి మధ్య మధ్యలో బ్లీడింగ్ అనేది కనిపించడం అనేది ఉండొచ్చు. నెక్స్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ఉంటే పిల్లలు కాకపోవచ్చు. ఇప్పుడు ఇస్ నాట్ అండర్ కంట్రోల్. సో థైరాయిడ్ ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది? సో కాలు చేతులు ఊరికే నొప్పి రావడము, లేదా చలి తట్టుకోకపోవడము, హెయిర్ లాస్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ థైరాయిడ్కి సంకేతాలు. పీసీఓ అంటే నీటి బుడగలు ఉన్న వాళ్ళు పీరియడ్ కరెక్ట్గా రాకపోవడంతో సహా కొందరికి యాక్నే ఎక్కువ ఉండడము, లేదా ఫేస్ మీద హెయిర్ ఎక్కువ ఉండడము, మీసల్లాగా కనిపించడము, ఇవన్నీ ఎక్కువ ఉంటే యూజువల్లీ నీటి బుడగల ప్రాబ్లం అనేది ఉండొచ్చు. నెక్స్ట్ రొమ్ముల నుంచి నీరు రావడము, లేదా వాటర్ మిల్క్ లాంటి సెక్రీషన్ రావడము, ఇది యూజువల్లీ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే జరుగుతుంది. సో ప్రొలాక్టిన్ హై ఉన్న ఓవ్యులేషన్ అనేది అంటే అండం విడుదల అనేది కరెక్ట్గా కాదు. అండం విడుదల కరెక్ట్ కాకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆన్ ద హోల్ అండం విడుదలకి ప్రాబ్లం వచ్చేవి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇట్లా ప్రాబ్లమ్స్, లేకపోతే నీటి బుడగల ప్రాబ్లం ఇట్లా ఉంటే ప్రాబ్లం వస్తుంది. అలాగే ట్యూబ్లో వాపు ఉంటే పెయిన్ వస్తుంది. అలాగే అడెనోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇది మనకు పెయిన్ ద్వారా తెలుస్తుంది. పెయిన్, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వీటి వల్ల తెలుస్తుంది. మగవాళ్ళలో కారణాలు ఏమై ఉండొచ్చు? సో మగవాళ్ళలో కలిసేటప్పుడు ఇబ్బంది ఉండడము, వృషణాలు అనేది చిన్నగా ఉన్నట్టు తెలియడము, లేక వృషణాలు ముట్టేటప్పుడు నొప్పి రావడం, సో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలియడం, లేదా వృషణాల చుట్టూ నరాలు ఉబ్బడము, సో వెరికోసీల్ ఉన్నట్టు తెలుసుకోవడము, అండ్ కలిసేటప్పుడు ఇజాక్యులేట్ అనేది చాలా తక్కువ వాల్యూమ్ ఉండడము, ఇట్లాంటివి గమనిస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నట్టు భావించవచ్చు. అది కాకుండా కొన్ని జనరలైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి లైక్ ఎస్ఎల్ఈ, అంటే ఫేస్ మీద ఏమైనా ర్యాష్ రావడము, లేదా కీళ్ళ నొప్పులు, వాపులు ఇట్లాంటి వాటికి ఏమైనా మెడికేషన్ తీసుకోవడము, ఇంట్లో అక్కలకు కానీ అమ్మకు కానీ పీరియడ్ ముందే ఆగిపోవడము, ఈ సమస్యలు ఏమైనా కనిపిస్తే ఇన్ఫర్టిలిటీ అనేది ఉండొచ్చు అనేది ఒక క్లూ. సో ఇవన్నీ క్లూస్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు అనే దానికి ఈ చెప్పినవన్నీ క్లూస్. సో డెఫినెట్గా టెస్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.